క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ నేటి అధ్యయనానికి స్వాగతం పలుకుచున్నాం. ప్రియులారా, గత పాఠంలో మీరు విన్న విషయాలు మీకు జ్ఞాపకం ఉన్నాయి కదూ. నిర్గమకాండము 20వ అధ్యాయమంతా దేవుడిచ్చిన దశాజ్ఞల వివరణ అయింది. ధర్మశాస్త్రం అద్దం వంటిదని చూశాం. అద్దం మంచిదే. అద్దం ఎప్పుడైనా సరే అబద్ధం చెప్పదు. ఉన్నదున్నట్లు నీ సహజ స్థితిని చూపిస్తుందని విన్నాం. ధర్మశాస్త్రం దేవుడేం చేస్తాడో చెబుతుంది. కృప దేవుడు ఏమై ఉన్నాడో చూపిస్తుంది. ఇక నేటి ఈ పాఠంలో నిర్గమకాండము 21, 22, 23 అధ్యాయాలను మనము అధ్యయనం చేస్తాం. ఇందులో ఒక యజమానునికి దాసునికి మధ్య గల కొన్ని విషయాలను గురించి చర్చిస్తాం. అదేవిధంగా వ్యక్తుల మధ్య దౌర్జన్యాన్ని గురించిన ధర్మశాస్త్ర నియమాలను ఇందులో చర్చించబోతున్నాం. జంతువులను, పశువులను గురించి వాటి పట్ల మన వైఖరి ఎలా ఉండాలో 21వ అధ్యాయంలో వివరించబడింది. అదేవిధంగా 22వ అధ్యాయంలో ఆస్తిపాస్తులను గురించిన పౌర బాధ్యతలను గురించి మరియు నైతిక బాధ్యత హక్కులను గురించి పేర్కొనబడిన విషయాలను గురించి తెలుసుకుంటాం. ఇవన్నీ అలనాటి ఇశ్రాయేలు సమాజానికి వర్తిస్తాయని గ్రహించాలి. ఇక 23వ అధ్యాయంలో అందరికీ సమాన న్యాయాన్ని గురించిన ప్రతిపాదన విషయాలను గురించి తెలుసుకుంటాం. ఈ అధ్యాయంలో సబ్బాతు నియమము మరియు ఆచరించవలసిన కొన్ని పండగలు పేర్కొనబడ్డాయి. మరియు దేవుని వాగ్దాన ఆశీర్వాదాలను గురించి కూడా ఇందులో వివరించబడినట్లుగా చూస్తాం. ఇక ఈ 3 అధ్యాయాల్లో పొందుపరచబడిన సత్యాలను తెలుసుకోవడానికి మనలను మనము సిద్ధపరచుకుందామా? ప్రియ సోదరీ సోదరులారా, నిర్గమకాండం 21వ అధ్యాయంలో సేవకులను గురించిన ధర్మశాస్త్ర నియమాలున్నాయి. 1 నుండి 11వ వచనం వరకు. ఇందులో 5వ వచనం పరిశీలించండి. ఒక బానిస హీబ్రూ వాడైతే వానికి 7వ సంవత్సరం విడుదల. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుణ్ణి, నా భార్యను, పిల్లలను ప్రేమిస్తున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లను అంటే యజమానుడు అతణ్ణి అట్టెపెట్టుకోవాలి. ఒక ఇశ్రాయేలుడు మరొక ఇశ్రాయేలీయుణ్ణి బానిసగా శాశ్వతంగా పెట్టుకోకూడదు. అతడు యజమానితోనే ఉండిపోతాను అంటే అతణ్ణి చేర్చుకునేటప్పుడు ఆచరించాల్సిన ఒక సంస్కారం ఉన్నది. ఒక కదురు తీసుకొని ఇంటి గడపకేసి అతని చెవిలో గుండా గుచ్చాలి. ఇది ఒక నిబంధన. అలాగే మనం కూడా స్వాభావికంగా పాపానికి బానిసలం. యేసుక్రీస్తు మన కోసం స్వచ్ఛందంగా శిలువ మీద చనిపోయాడు. ఆయన పాపులమైన మనల్ని ప్రేమించాడు. పాపదాస్యము నుండి మనల్ని విమోచించాడు. తానున్న చోటే మనం ఉండడానికి మనతో సంయుక్తపరుచుకున్నాడు. మనం యేసుకు ప్రేమ బానిసలం. ఆయన మన చెవులు తెరుస్తాడు. మనము ఆయన స్వరము వినగలం. ఆయన వాక్యమును విని గ్రహించగలము. చెవిని కదురుతో గుచ్చటమంటే కదురు శిలువకు సంకేతం. నిర్గమకాండం 21వ అధ్యాయం 12 నుండి 27వ వచనం వరకు దౌర్జన్యాన్ని గురించిన ధర్మశాస్త్ర నియమాలు చెప్పబడ్డాయి. ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యంగా వచ్చిపడి హత్య చేస్తే అతనికి మరణశిక్ష, ప్రాణానికి ప్రాణం. ఇతరులను గాయపరిస్తే నష్టపరిహారం చెల్లించాలి. ధర్మశాస్త్ర వైఖరి ఎలాంటిదో గుర్తించండి. కంటికి కన్ను, పంటికి పన్ను. ఇతరులతో మనకున్న సంబంధాలు సమాధానపూర్వకమైనవై ఉండాలి. ఈ అధ్యాయమంతా పౌరుల క్రియలకు ఫలితాలు ఎలా ఉంటాయో ధర్మశాస్త్రం తేటగా చూపుతోంది. ఎవరికీ కీడు తలపెట్టకూడదు. హీబ్రూ ప్రజలకు బానిసల పట్ల గల వైఖరి ప్రశంసించదగింది. బానిస నీ ఆస్తి కాడు, అతడు ఒక మానవుడు. మానవీయ దృక్పథంతో అతని పట్ల వ్యవహరించాలి. బైబిలు బానిస వ్యవస్థను సమర్థించదు, ఖండిస్తుంది. ధర్మశాస్త్ర నియమాలు ఆరోగ్యప్రదమైనవి, ఆదర్శప్రాయమైనవి.
భార్యాభర్తల మధ్య ప్రవర్తిల్లవలసిన దాంపత్య ధర్మమును కూడా ధర్మశాస్త్రం ఆజ్ఞాపూర్వకంగా నిర్దేశించి చూపుతుంది. మనుషులను దొంగిలించడము శిక్షార్హమైన నేరం. ధర్మశాస్త్రం క్రీస్తునందలి నీతిమంతులకు ఉద్దేశించింది కాదు. 11వ వచనంలో సబ్బాతు నియమం పేర్కొనబడింది. విశ్రాంతి దినం మన ప్రభువు కాదు, ప్రభువు మనకిచ్చింది విశ్రాంతి దినం. యేసుక్రీస్తు విశ్రాంతి దినానికి ప్రభువు. ఈ అధ్యాయంలో 12వ వచనంలో తల్లిదండ్రులను పిల్లలు సన్మానించాలి అని చెప్పబడింది. తల్లిదండ్రులను గౌరవించేవారు దీర్ఘాయుష్మంతులవుతారు. తల్లిదండ్రులను గౌరవించేవారు దీర్ఘాయుష్మంతులవుతారు. 14వ వచనంలో వ్యభిచారమనే పాపానికి శిక్ష ఎంత తీవ్రమో ధర్మశాస్త్రం తెలియచేస్తోంది. స్త్రీని మోహపు చూపుతో చూస్తే అది ఆధ్యాత్మిక వ్యభిచారమే అని ప్రభువు వివరించాడు. 20వ అధ్యాయంలో 15వ వచనంలో దొంగతనాన్ని ధర్మశాస్త్రం పేర్కొంటున్నది. 28 నుండి 36వ వచనం వరకు జంతువులను పశువులను గురించి వాటి పట్ల మన వైఖరి ఎలా ఉండాలో వివరించబడింది. ధర్మశాస్త్రం మానవుల సాంఘిక నైతిక బాధ్యతలను ఎత్తి చూపుతుంది. ఎద్దు బానిసను పొడిచి చంపితే ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. ఆ ఎద్దు యజమానికి కూడా మరణశిక్ష, ప్రాణ విమోచన క్రయధనం చెల్లించాలి. ఇక్కడ బానిస వెల ఎంతో చెప్పబడింది. బానిస వెల 30 తులాల వెండి. సరిగ్గా ఇదే వెలకు ఇస్కరియోతు యూదా ప్రభువును అప్పగించాడు, అమ్మాడు. అదే బానిస వెల. యేసు ప్రభువు ఎంత తగ్గించుకున్నాడో చూడండి. శిలువ మరణము పొందేటంతగా విధేయుడై దాసుని స్వరూపము ధరించాడు. ఎంత తగ్గించుకోగలడో అంతగా తగ్గించుకున్నాడు. ఈ రోజున ఆయనను ఇంకా తగ్గించడం తగని పని. సాంఘికపరమైన నేరాలకు ఎలాంటి శిక్ష విధించాలో ధర్మశాస్త్రం నిర్దేశించి చూపుతున్నది. నేరము శిక్ష ఈ రెండూ ధర్మశాస్త్రం ఎంత తీవ్రమైనవో చూపుతుంది. న్యాయాధిపతులకు శిక్షాస్మృతిని అప్పగించింది ధర్మశాస్త్రమే. ఈ పనులు వ్యక్తులు చేయవలసినవి కాదు. బైబిలులోని ధర్మశాస్త్ర విధానం మానవ శ్రేయస్సు దృష్ట్యా ఎంతో ప్రయోజనకరమైనది. అన్యాయంగా దుర్భరమైన శిక్ష విధించకూడదు. గొప్ప నేరాన్ని కొద్దిపాటి శిక్షతో విడువకూడదు. ధర్మశాస్త్రం 1 మైలు రమ్మంటే యేసు ప్రభువు మరో మైలు కూడా మనల్ని నడిపిస్తాను అన్నాడు. ధర్మశాస్త్రాన్ని మించి ప్రభువు మన చేత చేయిస్తాడు. మనము కీడు చేసిన వారికి మేలు చెయ్యాలనేది యేసు ప్రభువు ఆజ్ఞ. సాత్వికము ఎంత బలమైనదో ప్రభువు చూపుతున్నాడు. మన హక్కుల కోసం పోరాటం కాదు, స్వచ్ఛందంగా ఇతరుల శ్రేయస్సు కోసం మన హక్కులను మనం వదులుకోవాలి. మనమే మొదట న్యాయము కనికరము చూపాలి. చెడుగును మంచితో గెలవాలి. యేసు ప్రభువుకు పూర్తిగా అంకితమైపోయిన వారే శత్రువును ప్రేమించగలరు. యేసుక్రీస్తు యొక్క స్థాయికి మనం క్రమేణా ఎదుగుతూ ఉండాలి. మన ఆధ్యాత్మిక శీలం రాను రాను పరిపక్వతను పుంజుకోవాలి. 21వ అధ్యాయంలో 10 నియమాలు పౌర హక్కులను గురించినవి, బాధ్యతలను గురించినవి చెప్పబడినవి. 1 మగ బానిసలను గురించి, 2 స్త్రీ బానిసలను గురించి, 3 హత్యకు దేవుడు నిర్ణయించిన తీర్పు, 4 తల్లిదండ్రులను అవమానించే వారికి తీర్పు, 5 మనుషులను దొంగిలించే వారికి తీర్పు, 6 తల్లిదండ్రులను శపిస్తే దానికి తీర్పు, 7 దౌర్జన్యంగా ఇతరులను కొడితే తీర్పు, 8 సేవకులను కొట్టేవారికి తీర్పు, 9 గర్భిణీ స్త్రీని గాయపరిస్తే తీర్పు, 10 సేవకులను కొట్టి గాయపరిచేవారికి తీర్పు. శ్రోతలు వింటున్నారా? రాను రాను ప్రజలలో నేర ప్రవృత్తి అధికమవుతున్నది. ఆధ్యాత్మికంగా మానవునికి పెద్ద నేర చరిత్ర ఉంది. నైతిక మనస్సాక్షి బలహీనమైనప్పుడు మనిషి పాపం చేస్తాడు.
తల్లిదండ్రులు పిల్లలకు ఆధ్యాత్మిక విలువలు నేర్పాలి. శ్రోతలు, ఇప్పుడు మనం నిర్గమకాండం 22 అధ్యాయానికి వచ్చాము. ఈ అధ్యాయంలో 1 నుండి 15 వచనం వరకు ఆస్తిపాస్తులను గురించిన పౌర బాధ్యతలు, 16 వచనం నుండి 31 వచనం వరకు నైతిక బాధ్యతలు, హక్కులు పేర్కొనబడ్డాయి. మానవత్వం దేవుని దృష్టిలో విలువైనది. మానవుడు తోటి మానవునికి కీడు చేయడం పాపం. ఈ రోజున న్యాయశాస్త్రం ఏమంటోంది? నీవు మరొకని ఆస్తికి నష్టం కలిగిస్తే అతనికి నష్టపరిహారం ఖర్చులతో సహా ఇవ్వాలి. అయితే ధర్మశాస్త్రం 4 నష్టపరిహారం చెల్లించాలి అంటోంది. ఈ జరిమానా భారమైనది. అవును, దేవుని న్యాయం నేరస్తులకు భారమే, అమాయకులకు ఆదరణ. ప్రాణరక్షణకు ప్రతి వ్యక్తికి దేవుడు తన ధర్మశాస్త్రంలో సదుపాయం కల్పించాడు. దొంగ కేవలం దొంగతనం చేయడానికి మాత్రమే రాడు, హత్య కూడా చేస్తాడు. అయితే ప్రాణరక్షణకు అమాయకుడైన వ్యక్తి దొంగను చంపవచ్చు. ఈ విషయంలో రక్తాపరాధం ఉండదు. అయితే ఆ దొంగ దొంగతనం మాత్రమే చేసి పారిపోతూ ఉంటే అతని యజమాని అతన్ని చంపకూడదు. పెద్ద పట్టణాలలో పౌర జీవనానికి గొప్ప ప్రమాదం ఏర్పడుతున్నది. మానవుడు దేవుని ధర్మశాస్త్రాన్ని అవగాహన చేసుకుంటే మంచిది. దొంగ చిక్కితే అతడు నష్టపరిహారం చెల్లించక తప్పదు. ఆవుగాని గొర్రెగాని మరొకరి చేలో పడి మేస్తుంటే ఆ పొలం యజమాని నష్టపరిహారం చెల్లించాలి. అగ్ని ప్రమాదం ఎవరి మూలంగా జరిగిందో అతడు నష్టపరిహారం చెల్లించాలి. ఆ నష్టాన్ని అచ్చుకోవాలి. లోకములోని జాతులన్నిటికీ మోషే ధర్మశాస్త్రం మాదిరిగా ఉంది. ఆస్తుల యాజమాన్యాన్ని గురించిన వివాదాలను దేవుని వద్దకు తేవాలి. కొన్ని నేరాలు రుజువు కావాలంటే సాక్ష్యాధారాలు కావాలి. యెహోవా ప్రమాణం వారి మధ్యన ఉండాలి. దేవుని ధర్మశాస్త్రం నిర్దుష్టమైనది. అయితే ఒక మాట, ధర్మశాస్త్రం ఏది చెయ్యలేకపోయిందో అది కృప చేసింది. ధర్మశాస్త్రం శిక్షిస్తుంది, రక్షించలేదు. గాని కృప క్షమిస్తుంది, రక్షిస్తుంది. దేవుడు తన జాతిని అంతరించిపోకుండా కొనసాగే ఉద్యమంగా రూపొందిస్తున్నాడు. అంతేకాదు, తన జాతిని సంఘటితపరుస్తున్నాడు. 22 అధ్యాయమంతా నష్టపరిహారాన్ని గురించి మాట్లాడుతోంది. లూకాసు వార్త 19 అధ్యాయం 8 వచనంలో జక్కయ్య చెల్లించిన నష్టపరిహారాన్ని గమనించండి. అందుకే యేసు జక్కయ్యను ప్రశంసిస్తూ ఇతడు అబ్రహాము కుమారుడే అన్నాడు. దేవుడు నిన్ను క్షమించాడు, రక్షించాడు. నీ పాపము వల్ల ఎవరికి నష్టం కలిగిందో వారికి నష్టపరిహారం చెల్లించాలి. నా హృదయ గృహములో యేసు నాయకా, నివసించుము నన్ను బాయకా, యేసు నాయకా. నా హృదయ గృహములో యేసు నాయకా, నివసించుము నన్ను బాయకా, యేసు నాయకా, యేసు నాయకా, యేసు నాయకా, నివసించుము నన్ను బాయకా, యేసు నాయకా. శరీర కోరికలన్నిటినీ తీసేయుము రక్షకా, పసిపాప హృదయమే
యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో ఇస్కరియోతు యూదా బీదలను గురించి మాట్లాడుతున్నాడు. ఇస్కరియోతు యూదా దొంగ. నిజంగా ధర్మశాస్త్రం ప్రకారం అతణ్ణి బానిసగా అమ్మివేయాలి, అతడు నష్టపరిహారం చెల్లించాలి. గాని అతడు నిత్యత్వంలోకి ముద్దాయిగా ప్రవేశించాడు. ఈ అధ్యాయంలో సామాజిక న్యాయం ప్రస్తావించబడింది. పాపం వల్ల వచ్చే జీతం మరణమే. రూతు అత్త నయోమి ఏమన్నది? నన్ను నయోమి లేక మాధుర్యం అనవద్దు, నన్ను మారా అని పిలవండి. అనగా నా బతుకంతా చేదు. పాపి జీవితం చేదు. మరణం పాపికి చేదు నిజం. పాపిని ధర్మశాస్త్రం యేసు దగ్గరికి పంపుతుంది. ధర్మశాస్త్రం పాపం ఎంత ఘోరమైందో చూపుతుంది. గాని కృప, దేవుని ప్రేమ ఎంత బలమైందో చూపుతుంది. ప్రేమ నిత్యత్వంలో కూడా నిలిచి ఉంటుంది. మన బాధలలో యేసు మనతో సంయుక్తమవుతున్నాడు. మనతో సహానుభవము గలవాడే మన కష్టసుఖాలను పంచుకుంటాడు. తనకు విధేయులైన వారి నిత్య రక్షణకు కారకుడయ్యాడు. ధర్మశాస్త్ర క్రమశిక్షణ క్రీస్తునందున్న వారికి భారమైనది కాదు. ధర్మశాస్త్ర హృదయాన్ని అవగాహన చేసుకోండి. రోగ నిర్ధారణ చీటి ధర్మశాస్త్రం వద్ద తీసుకొని యేసు ప్రభువు దగ్గరికి వస్తే ఆయన నిన్ను బాగుచేస్తాడు. ధర్మశాస్త్రపు వ్యాజ్యాలలో ఇరుపక్షాలు దేవుని వద్దకు రావాలి. ప్రతి సమస్యను మోషే దేవుని వద్దకు తెచ్చి ప్రార్థన చేసేవాడు. ఒకసారి ప్రవక్త సమూయేలు అన్నాడు, నేనే గనక ప్రార్థించటం మానేస్తే అది దేవుని పట్ల అపచారమవుతుంది. అట్టిది నాకు కలగకుండునుగాక. దావీదు రాజశాసనాన్ని సైతం ధిక్కరించే ధైర్యం ప్రార్థన వల్లనే కలిగింది. శత్రువులు తరుముతూ ఉంటే దావీదు ప్రార్థిస్తూ, దేవా, నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి అన్నాడు. శత్రువులు ముట్టడించినప్పుడు హిజ్కియా ప్రార్థించాడు. బాప్తిస్మకుడైన యోహాను, అపోస్తలుడైన పౌలు గొప్ప ప్రార్థన వీరులు. నిర్గమకాండం 22వ అధ్యాయం 14 నుండి 31వ వచనం వరకు నైతిక సూత్రాలు, ఆచార విధానాలు వివరించబడ్డాయి. మానభంగాలకు కఠిన శిక్ష, జరిమానా విధించబడింది. మంత్రప్రయోగాలు నిషిద్ధం. శకునాలు, అగ్నిని దాటించటం లాంటి మూఢనమ్మకాలు శిక్షార్హమైన నేరాలు. మేఘ శకునాలు, సోది చెప్పటం ఇశ్రాయేలు ప్రజలకు తగవు. సోది చెప్పటం దేవునికి తిరుగుబాటే. అభిచారం నిషిద్ధం, అంటే మంత్రతంత్ర ప్రయోగాలు దేవుని బిడ్డలకు నిషిద్ధం. మృగ సంయోగం పాపం. విదేశీయులను, విధవరాండ్రను బాధించకూడదు. జాతీయ పాపాలకు దేవుడే స్వయంగా శిక్ష విధిస్తాడు. వడ్డీకి డబ్బు అప్పివ్వడం, వస్తువులు కుదవ పెట్టుకోవడం, తాకట్లు, తనఖాల విషయంలో ధర్మశాస్త్రం కఠినమైన నిబంధనలను అమలుపరిచింది. దేవుణ్ణి నిందించకూడదు, అధికారులను శపించకూడదు. ప్రథమ ఫలాలను గురించి, జ్యేష్ఠ కుమారులను గురించి నియమాలు చెప్పబడ్డాయి. వ్యక్తిగత పరిశుద్ధతను గురించి హెచ్చరించబడింది. దేవుని ప్రజలారా గమనించండి, ఈ ఆజ్ఞలన్నీ అలనాటి ఇశ్రాయేలు సమాజానికి వర్తిస్తాయి. ఈ నియమాలు యూదేతర జాతులకు సంబంధించినవి కావు. పాత నిబంధన వాగ్దానాలను మించింది కొత్త నిబంధన. యేసు ఈ కొత్త నిబంధనకు మధ్యవర్తి. లైంగికంగా మానవుడు ఎంత నీచానికి దిగజారాడో ఈ అధ్యాయంలో చూడగలం. పరిశుద్ధ పదార్థాలు పరిశుద్ధులకే కేటాయించబడినవి. చిన్న పిల్లల చేత దాస్యం చేయించడం నేరం. దేవుని ప్రేమను విదేశీయుల పట్ల చూపించాలి. క్రైస్తవం జాతీయానికి, అంతర్జాతీయానికి మించిన ప్రేమ ఉద్యమం. ఇశ్రాయేలీయులందరూ దశమభాగం తప్పక చెల్లిస్తారు. దేవునిది దేవునికివ్వాలి, కైసరుది కైసరుకు ఇవ్వాలి. దాతృత్వపు కృపకు అవధులు లేవు. శ్రోతలు, ధర్మశాస్త్రం మన మీద నేరారోపణ చేస్తుంది. అయితే యేసు ప్రభు
ధర్మశాస్త్ర రుణము తీర్చాడు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. సోదరుడా, సోదరి, నిర్గమకాండం 23వ అధ్యాయం అందరికీ సమాన న్యాయాన్ని ప్రతిపాదిస్తుంది. ఇందులో సబ్బాతు నియమం పేర్కొనబడింది. ప్రతి సంవత్సరము ఆచరించవలసిన పండగలు పేర్కొనబడ్డాయి. వ్యాజ్యమాడేవాడు బీదవాడైనా వాని ఎడల పక్షపాతం చూపకూడదు. శత్రువైనా, అతని ఎద్దైనా, గాడిదే అయినా తప్పిపోతే, అది నీకు కనపడితే అగత్యంగా వాటిని తోలుకుని వచ్చి యజమానికి అప్పగించాలి. దరిద్రుని వ్యాజ్యంలో న్యాయం తప్పి తీర్పు చెప్పకూడదు. 6వ వచనం, లంచం తీసుకోకూడదు. లంచం పుచ్చుకున్న వానికి నైతికంగా గుడ్డితనం ప్రాప్తిస్తుంది. భూమికి కూడా 6 సంవత్సరాలకు 1 సంవత్సరం సబ్బాతు విశ్రాంతి అవసరం. సంవత్సరానికి 3 సార్లు పండగ ఆచరించాలి. పులియని రొట్టెల పండగ 7 దినాలు ఆచరించాలి. సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండగ ఆచరించాలి. ప్రథమ ఫలముల పండగ కూడా ఉంది. దేవదూతను దేవుడు వారికి ముందుగా పంపుతానన్నాడు. దేవుని నామము ధరించిన దూత ఆయన. అన్యదేవతా విగ్రహాలను మీరు తొలగించాలి. మీ మధ్య నుండి రోగములను తొలగిస్తాను అన్నాడు దేవుడు. 25వ వచనం, శత్రువులపై అత్యధిక విజయమును దేవుడు వాగ్దానం చేశాడు. పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. దేవుడు కందిరీగలను ప్రయోగించి శత్రువులను తరమగొడతాడు. ఇశ్రాయేలు అభివృద్ధి పొంది దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఎర్ర సముద్రము నుండి ఫిలిష్తీ సముద్రము వరకు, అరణ్యము నుండి నది వరకు దేవుడు పొలిమేరలు ఏర్పరుస్తాడు. శత్రువులను దేవుడే వెళ్ళగొడతాడు. అన్యదేవతారాధనలో ఇశ్రాయేలు వారు పాల్గొంటే అది వారికి ఉరి అవుతుంది. వారు మీ చేత పాపం చేయించకుండా వారిని ఈ ఛాయల్లో ఉండకుండా పారదోలతాను అన్నాడు దేవుడు. ఈ అధ్యాయంలో ధర్మశాస్త్ర ప్రోక్తమైన న్యాయ విధానాలు పొందుపరచబడ్డాయి. లేనిపోని వార్తలు, నీలి వార్తలు, పుకార్లు ప్రచారం చేయడం గొప్ప నేరం. అందరూ చేస్తున్నారు గదా అని నీవు చెడు పని చేయకూడదు. కోట సాక్ష్యాలు పలకకూడదు. ఉబుసుపోక కబుర్లు మానేయాలి. న్యాయం నిష్పక్షపాతమై ఉండాలి. దేవుడు విమోచించని వ్యక్తులు ఇతరులకు విమోచన ఇవ్వచూపటం హాస్యాస్పదం. న్యాయమనే త్రాసుకు దాళా ఉండదు. రోమియులు న్యాయాన్ని ఒక స్త్రీకి పోల్చారు. ఆ స్త్రీ కండ్లకు గంతలు కట్టబడి ఉంటాయి. ఒక చేతిలో ఖడ్గం ధరించి ఉంటుంది, మరో చేతిలో త్రాసు. ఆమెకు పక్షపాతం లేదు. నిర్దాక్షిణ్యంగా తీర్పు చెబుతుంది. నేరాన్ని శిక్షించి తీరుతుంది. ఖచ్చితంగా తూచినట్లు న్యాయాన్ని ప్రకటిస్తుంది. లంచం మంచి మనుషుల చేత కూడా అబద్ధం చెప్పిస్తుంది. ఏ కానుక లేకుండా ఎవడూ దేవుని సన్నిధిలో వట్టి చేతులతో నిలువకూడదు. బలుల రక్తాన్ని పులిసిన ద్రవ్యముతో అర్పించకూడదు. ప్రథమ ఫలాలు దేవునికి అర్పించాలి. ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పి అదే నిజమని సైతాను ప్రజల చేత ఒప్పిస్తాడు. అబద్ధాలు నల్లుల్లాగా, దోమల్లాగా సత్వరంగా అభివృద్ధి చెందుతాయి. అబద్ధాలు విషక్రిములు. ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా దేవుని బిడ్డలు సత్యం కోసమే నిలుస్తారు. ఆధ్యాత్మిక విలువలను మనము పరిరక్షించుకోవాలి. ధర్మశాస్త్రీయ జ్ఞానం ఎంతో అమూల్యమైనది. మంచి సమరయుడు దారి ప్రక్కన కొరప్రాణంతో పడి ఉన్న యూదునికి ఎంతో సహాయం చేశాడు. మన నీతి పరిసయ్యుల నీతి కంటే, లోక సంబంధుల నీతి కంటే గొప్పది. ధర్మశాస్త్రం ప్రేమను ఒక ఆజ్ఞగా చెబుతున్నది. మనకైతే ప్రేమ దేవుని బిడ్డలముగా పొందిన నూతన జన్మ స్వభావం. 1 కొరింథీ 13వ అధ్యాయంలోని ప్రేమ ధర్మశాస్త్రంలోని ఆజ్ఞకు నెరవేర్పు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, నేను మిమ్మును ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. లోకంలో 2 రకాల ప్రేమలు అమలులో ఉన్నాయి.
ఒకటి మానవీయమైన ప్రేమ, రెండు దైవిక ప్రేమ. ప్రేమ క్రియారూపంలోనే ఇతరులకు అర్థమవుతుంది. మానవ ప్రేమకు మించినది దేవుని ప్రేమ. అది యేసు శిలువ వేతలో మనకు ప్రత్యక్షమైంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ప్రకారం తనను ప్రేమించేవారికి, అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగేటట్లు సమస్తము సమకూడి జరుగుతుంది. భూమి సబ్బాతును మరోసారి జ్ఞాపకం చేసుకోండి. 6 సంవత్సరాలు పంట పండిస్తే 7వ సంవత్సరం భూమికి విశ్రాంతి. ఆ 7వ సంవత్సరం ఆ భూమి మీద ఏమి మొలిచినా, ఏది పండినా అది బీదలకే చెందుతుంది. 3 పండగలు ముఖ్యమైనవి. 1 పెంతెకోస్తు పండగ, 2 పర్ణశాలల పండగ, 3 ప్రథమ ఫలముల పండగ. మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. దేవుని ధర్మశాస్త్రంలో పశుపక్ష్యాదుల పట్ల కూడా ఎంతో దయ చూపాలని దేవుని ఆజ్ఞ. ప్రాణుల పట్ల క్రూరత్వం నేరం. ఆ రోజుల్లో మూఢనమ్మకం ఉండేది. అదేమిటంటే, మేకపిల్లను దాని తల్లి పాలలో వేసి ఉడికిస్తారు, దాని ద్వారా పంట చేలకు ఎంతో మేలు కలుగుతుంది అనే మూఢనమ్మకం. మూఢనమ్మకాల వేరుపై యేసు ప్రభువు గొడ్డలి పెట్టాడు. మనది మూఢనమ్మకం కాదు, గాఢ నమ్మకం. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రియులరా, ఇంతవరకు విన్న సత్యాలు మీకు దోహదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. నేటి ఈ పాఠంలో 21, 22, 23 అధ్యాయాల ద్వారా ఎన్నో విషయాలు చర్చించబడినట్లుగా చూశాం. ఒక బానిసకు సంబంధించిన విషయాలను గూర్చి విన్నాం. పెంపుడు పశువులను గూర్చిన నియమాలను గూర్చి విన్నాం. ధర్మశాస్త్ర చట్టం, మానవ శ్రేయస్సు, భౌతిక నేరాలు మరియు దేవుని తీర్పులను గూర్చి విన్నాం. నైతిక బాధ్యతలు, హక్కులను గూర్చి కూడా విన్నాం. ముఖ్యంగా శకునాలు, మూఢనమ్మకాలు దేవునికి బహుగా వ్యతిరేకం. పక్షపాతం, నిర్దయ, కాఠిన్యాలు దేవునికి సమ్మతం కావు. తనకు లోబడిన తన ప్రజల పక్షంగా దేవుడు పనిచేస్తాడు. దేవుని బిడ్డలుగా ఇశ్రాయేలు ప్రజలు ఒక ఆధ్యాత్మిక, ఆరోగ్యకరమైన సమాజంగా ఉండులాగున ఈ నియమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని దేవుడు సెలవిచ్చినట్లుగా ఇందులో చూస్తాం. దేవుడు వారిని క్రమశిక్షణతో కూడిన ప్రజలుగా ఉండులాగున వీటినన్నిటినీ ధర్మశాస్త్రముగా వారికి తెలియజేశాడు. మరిన్ని విషయాలను వచ్చే పాఠంలో తెలుసుకుందాం. అంతవరకు సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. దైవాశీస్సులు.